వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ అజూర్ ఫైర్ వాల్. ఓకే, దానికి సంబంధించిన థియరీ ప్రీవియస్ సెషన్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన. అజూర్ ఫైర్ వాల్. అజూర్ ఫైర్ వాల్ అంటే ఏంటమ్మా? నాట్ గేట్వే అవసరం లేదు. ఇక్కడ అజూర్ ఫైర్ వాల్ బయట ఉన్న నెట్వర్క్, బయట ఎవరైనా ట్రాఫిక్ బయట నుండి వస్తుంది. అది హెచ్టిటిపి ట్రాఫిక్ కావచ్చు, హెచ్టిటిపిఎస్ ట్రాఫిక్ కావచ్చు, యూడిపి కావచ్చు, టీసీపీ కావచ్చు. ఐపీ అడ్రసెస్ త్రూ మీకు కనెక్ట్ అవుతున్నారా, ఆర్ఎల్స్ డొమైన్ నేమ్ తోటి కనెక్ట్ అవుతున్నారా, రిమోట్ డెస్క్టాప్ త్రూ కనెక్ట్ అవుతున్నారా, అన్నింటికి సెక్యూర్ వేలో మీరు కనెక్ట్ అవ్వాలి. దీనికోసం ఏది మనము మధ్యలో ఫైర్ వాల్ ఉంటే దానికి మన స్పోక్ 1 స్పోక్ 2 అని చెప్పేసి మనం ఒక ఇమేజ్ చూపించాం కదా. ఆ విఎమ్స్ నుండి ఫైర్ వాల్కు అండ్ అవుట్ సైడ్ ట్రాఫిక్ నుండి మన ఫైర్ వాల్కు బోత్ సైడ్స్ మనము కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ దట్ ఫస్ట్ నాకేం కావాలి, ఒక 2 or 3 సబ్నెట్స్ కావాలి అండ్ ఒక వీనెట్ కావాల్సి ఉంటుంది. వీనెట్ అంటే ఏంటి? వర్చువల్ నెట్వర్క్ కదా. చలో, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ వర్చువల్ నెట్వర్క్. ఇది కొద్దిగా పెద్ద సెషనే, బట్ ఇంపార్టెంట్ సెషన్. కొద్దిగా ప్రాపర్గా కాన్సన్ట్రేట్గా వినండి. 2-3 టైమ్స్ వింటే మీకు ఐడియా వస్తుంది ప్రాపర్గా. దీనికి సంబంధించిన థియరీ నేను ఒక సెషన్ చేసి పెట్టాను, అది చూడండి. 192.168.200.0 ఎప్పుడు 1 డాట్ తీసుకుంటున్నాను చెప్పేసి, దట్ ఈస్ వై వేరే తీసుకున్నా. మీరు కావాలనుకుంటే ఏదైనా తీసుకోండి, 1.0, 2.0, 3.0, వాట్ ఎవర్. ఇది నేను కాపీ చేసుకుంటాను. జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్. ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయింది. మనం ప్రీవియస్గా విఎమ్స్ క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ త్రూ మనము లాగిన్ అయ్యే వాళ్ళం కదా. పబ్లిక్ ఐపీ అడ్రస్ త్రూ లాగిన్ అయ్యి అక్కడ నుండి మనము ప్రైవేట్ ఇన్స్టెన్సెస్ ఏవైతే డీబీస్ కానీ, డీబీ ఇన్స్టెన్సెస్, యాప్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కనెక్ట్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు నేను పబ్లిక్ ఇన్స్టెన్స్ నుండి కాకుండా డైరెక్ట్గా ఫైర్ వాల్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తూ నేను నా మిడ్ టైర్లో ఉన్న మిషన్స్కు నేను కనెక్ట్ అవుతాను యూజర్ ఐడి పాస్వర్డ్తో. అదే మన టాపిక్, బట్ అది కూడా ఎట్లా? సెక్యూర్ వేరు. రైట్. వేర్ ఇట్ ఈస్. నేను ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ఒక సబ్నెట్స్ను క్రియేట్ చేసుకోవాలి. ఏ సబ్నెట్ను? మనం రెగ్యులర్గా ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్. దీంట్లో ఎన్ని కావాలి? ఒక 64. రైట్, డన్. అండ్ ఇంకొక సబ్నెట్ ఏది? బ్యాక్ ఎండ్. నా డేటా టైర్ అని పెడదామా, బ్యాక్ ఎండ్ అని పెడదామా? ఏది పెట్టినా ఏం కాదు. బ్యాక్ ఎండ్ సబ్నెట్ హియర్. ఇవి కూడా ఒక 64 కావాలి. రైట్. ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో ఒక విఎం లాంచ్ చేస్తాను, బ్యాక్ ఎండ్లో ఒక విఎం లాంచ్ చేస్తాను. ఫ్రంట్ ఎండ్లో ఉన్న విఎంకు నాకు పబ్లిక్ ఐపీ ఉంటుంది, ప్రైవేట్ దాంట్లో నాకు పబ్లిక్ ఐపీ ఉండదు. ఆల్వేస్లీ అదే కదా మనం రెగ్యులర్గా చేసేది. అండ్ ఇక్కడ నాకు ఫైర్ వాల్ కోసం డెడికేటెడ్గా ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అజూర్ ఫైర్ వాల్. ఆ అజూర్ ఫైర్ వాల్ నువ్వు దీంట్లో తీసుకుంటున్నావు అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఏం ఉండదు. వాడికి తెలుసు ఎన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి, డిఫాల్ట్గా నాకు ఇన్ని కావాలి, 64 అడ్రసెస్ కావాలి అని చెప్పేసి తీసేసుకున్నాడు. డన్. ఇది కూడా క్రియేట్ అయింది. దిస్ ఈజ్ ఫర్ అజూర్ ఫైర్ వాల్ కోసం. రైట్. మీన్ వైల్ మనం ఒక 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేద్దామా? ఒక 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేద్దాం. వేర్ ఇట్ ఈస్ నా వర్చువల్ మిషన్స్. ఒకటి ఫ్రంట్ ఎండ్లో అండ్ ఒకటి బ్యాక్ ఎండ్లో. దిస్ వన్ రఘువీర్ VM1. ఇక్కడ నేను వన్స్ ఒకసారి విఎం క్రియేట్ చేసిన తర్వాత మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలుగుతామా లేదా? లేదు అంటే మనం పర్టికులర్గా ఏదైనా వెబ్సైట్ ఇచ్చింటాము అనుకోండి, డిఎన్ఎస్ నేమ్, ఐపీ అడ్రసెస్ అవి మాత్రమే అవుతున్నాయా అనేది మనకు తెలిసిపోతుంది. ఉంటాం. ఓకే. ఇక్కడ హెచ్టిటిపిని అవసరం లేదు, బట్ ఇస్తున్న హెచ్టిటిపి కూడా. ఇక్కడ నాకు ఇది దేనిలోకి వెళ్ళాలి? నా ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళాలి. ఫ్రంట్ ఎండ్ సబ్నెట్. నేను క్రియేట్ చేసుకున్న వర్చువల్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాంట్లో నా ఫ్రంట్ ఎండ్ సబ్నెట్లోకి వెళ్ళాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్.
ఫ్రెండ్ దీనికి పబ్లిక్ ఐపీ నాకు కావాలి కదా, కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఐపీ నేను తీసుకుంటున్నా, రివ్యూ అండ్ క్రియేట్. రిమైనింగ్ ఏమి మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ విఎం వన్స్ ఒకసారి క్రియేట్ అని కొట్టిన తర్వాత మీన్ వైల్ మనం ఇంకొక విఎంను కూడా క్రియేట్ చేద్దాం. కమాన్. కమాన్. హో హో హో. ఎంతసేపు రా బాబు. వాలిడేషన్ పాస్ అయిన తర్వాత క్రికెట్ అంట క్రియేట్ బటన్ రావాలి కదా. రైట్, డన్. క్రియేట్. ఇది ఒకసారి వన్స్ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ డిప్లాయ్మెంట్ ఇది చేసుకుంటుంది ఉంటుంది. మీన్ వైల్ నేను ఇంకొక విఎంను కూడా నా బ్యాక్ ఎండ్లో నేను క్రియేట్ చేసుకుంటాను. ఇనిషియలైజింగ్ డిప్లాయ్మెంట్. ఓకే, డన్. హోమ్లోకి వెళ్ళేసి వర్చువల్ మెషిన్స్, ఇంకొక వర్చువల్ మెషిన్ను లాంచ్ చేస్తా. మీరు ఏం చేస్తారంటే ఈ రెండు వర్చువల్ మెషిన్స్ లాంచ్ చేసినప్పుడు ఇది విఎం 2. నేను అదేమి క్లాస్లో చూపించాను. మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ విఎంకు కనెక్ట్ అవ్వండి ఆర్డిబి ఫైల్ డౌన్లోడ్ చేసి. సెకండ్ విఎంకు అక్కడ నుండి మీరు ఏది ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూస్ చేస్తూ కనెక్ట్ అయ్యి చూసి కింద ఎడ్జ్ కానీ గూగుల్ కానీ ఉంటుంది కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ వస్తుందా లేదా అనేది చెక్ చేయండి ఫస్ట్. నేను అదేం చూపించాను ఇంటర్నెట్ వస్తుందా లేదా అని. మీరే వెరిఫై చేసుకోండి. ఏది ఫస్ట్ పబ్లిక్ విఎం ఆర్డిబి ఫైల్ డౌన్లోడ్ చేసి పబ్లిక్ విఎం ఇక్కడ పోర్ట్ కూడా హెచ్టిటిపిది ఇవ్వండి. అండ్ ఆ పబ్లిక్ విఎం నుండి నీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ప్రైవేట్ విఎంకు ఉన్న ఐపీ అడ్రస్ మిడ్ టైర్లో ఉన్నది, మిడ్ టైర్ కదా అది బ్యాక్ ఎండ్లో ఉన్నది, దాంట్లో ఉన్నదానికి కనెక్ట్ అయ్యి ఇక్కడ నాకు పబ్లిక్ ఐపీ వద్దు, నన్ను రివ్యూ అండ్ క్రియేట్. ఆ రకంగా మీరు ఒకసారి గూగుల్ అవుతుందా లేదా అని చేసి చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే క్లాస్కు అది రిలవెంట్గా ఉంటుంది కాబట్టి. నేను అదేం చూపించాను ఇక్కడ, మీకు తెలుసు ఎలా కనెక్ట్ అవ్వాలి అని. ఒకవేళ తెలియదు అంటే నా ప్రీవియస్ వీడియోలో జంప్ సర్వర్స్ కానీ లేకపోతే పబ్లిక్ నుండి ప్రైవేట్కి వెళ్ళడం ఎలా, ఇన్స్టెన్సెస్ మల్టిపుల్ విఎమ్స్ లాంచ్ చేయడం అలాంటి కీవర్డ్స్ ఇచ్చినారు అంటే మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఓకే, డన్. ఇది కూడా డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకా నాకు విఎమ్స్ తోటి పని లేదు, 2 విఎమ్స్ వచ్చేసినాయి. రైట్. నాకు సెకండ్ విఎం మిడ్ టైర్లో ఉన్న విఎం ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దాని పబ్లిక్ ఐపీ అడ్రస్ నాకు ప్రైవేట్ ఐపీ అడ్రస్ నాకు కావాలి, అందుకని చెప్పేసి అది ఓపెన్ చేసుకొని పెట్టుకుంటా. రిఫ్రెష్. ఎస్, దిస్ వన్. దిస్ ఈజ్ మై ఏది 2 విఎం 2లో ఉన్నాయండి. దిస్ ఈజ్ మై మిడ్ టైర్ విఎం అమ్మా. ఇది బై మిస్టేక్ ఇక్కడ విఎం 2నే ఇచ్చాను. నాకు ఇది తెలుసు 132 నుండి వచ్చింది అంటే దిస్ ఈజ్ మై మిడ్ టైర్. ఇది కాపీ చేసుకొని పెట్టుకుంటా, నాకు అవసరం పడుతుంది కాబట్టి. దిస్ ఈజ్ మై ప్రైవేట్. ఓకే, ఇప్పుడు నాకు అసలైన సినిమా స్టార్ట్. ఏం క్రియేట్ చేసుకోవాలి, నేను ఫైర్ వాల్ క్రియేట్ చేసుకోవాలి. ఫైర్ వాల్ మనం ఇక్కడ నుండి కాకుండా క్రియేట్ మార్కెట్ ప్లేస్లో ఫైర్ వాల్. ఫైర్ వాల్ వేరు, ఫైర్ వాల్ పాలసీ వేరమ్మా, రెండు డిఫరెంట్. ఇక్కడ ఫైర్ వాల్స్లో ఇదేది సోర్స్ ఫైర్ వాల్, విండోస్ ఫైర్ వాల్, ఎస్ఆర్ఎక్స్ ఫైర్ వాల్, నెక్స్ట్ జనరేషన్, ఈ రకంగా మనకు చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇవన్నీ థర్డ్ పార్టీవి, మీరు కావాలనుకుంటే ఇవైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం అజ్యూర్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ సర్వీసెస్ యూజ్ చేస్తాం కాబట్టి విల్ సెలెక్ట్ దిస్ వన్. రైట్, క్రియేట్. ఈ క్రియేట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనం ఏ రిసోర్స్ గ్రూప్లో దీన్ని, ఎస్ దిస్ వన్, అండ్ దీనికి ఏమని పేరు పెడదాం, రఘువీర్ ఫైర్ వాల్ అని చెప్పేసి దీనికి పేరు పెడుతున్నా. అండ్ ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో రఘువీర్ ఫైర్ వాల్ అని చెప్పేసి నేను క్రియేట్ చేసుకున్నా కదా, ఇది ఏ లొకేషన్లో ఉండాలి, అండ్ ఇది బేసిక్ స్క్యూ ఫైర్ వాల్ స్క్యూ, నీకు ఏది బేసిక్ కావాలా, స్టాండర్డ్ కావాలా, ప్రీమియం కావాలా అంటే ఇవి ఏవి అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నీకు ఆప్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఐ గో విత్ స్టాండర్డ్ వన్. ఓకే, ప్రైస్ పర్ఫార్మెన్స్ వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్నది. రైట్. ఇక్కడ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, యూజ్ ఫైర్ వాల్ పాలసీ టు మేనేజ్ దిస్ ఫైర్ వాల్. ఓకే,
లేదు, యూజ్ ఫైర్ వాల్ రూల్స్ క్లాసిక్ టు మేనేజ్ దిస్ ఫైర్ వాల్. ఫైర్ వాల్స్ క్లాసిక్ రూల్సా లేకపోతే యూజ్ ఫైర్ వాల్ పాలసీ. ఇక్కడ మీకు సెలెక్ట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫైర్ వాల్ కోసము మీరు ఏం క్రియేట్ చేసుకోవాలి, ఒక పబ్లిక్ ఐపీ దీనికోసం కావాలి. దీనికి ఒక నేమ్ ఇచ్చినామంటే రఘువీర్ ఫైర్ వాల్ పాలసీ అని చెప్పేసి ఒక ఫైర్ వాల్ పాలసీ ఇచ్చిన. ఇది ఫైర్ వాల్ పాలసీ క్రియేట్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ ఫైర్ వాల్ పాలసీలో మనము నెట్వర్క్ అప్లికేషన్కి సంబంధించిన రూలు, నెట్వర్క్ సంబంధించిన రూలు, డీనాట్కి సంబంధించిన రూలు యాడ్ చేస్తాం. అది మనం నెక్స్ట్ చూద్దాము. బట్ ఒక ఫైర్ వాల్ పాలసీ అయితే మ్యాండేటరీ. అండ్ ఏ వర్చువల్ నెట్వర్క్లో కావాలి, యూజ్ ఎగ్జిస్టింగ్. మీ దగ్గర ఏది ఉంది ఎగ్జిస్టింగ్ వన్, ఏది నెట్వర్క్ వచ్చేసి యూజ్ ఎగ్జిస్టింగ్ వన్. అండ్ ఒక పబ్లిక్ ఐపీ దీనికి కావాలి కాబట్టి మీరు పబ్లిక్ ఐపీ క్రియేట్ చేసుకుంటారు. రఘువీర్ పబ్ ఐపీ అని చెప్పేసి దీనికి పేరు ఇస్తాను. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఫోర్స్ టనలింగ్ రిక్వైర్స్ దిస్ వర్చువల్ నెట్వర్క్ హ్యాస్ సబ్నెట్ నేమ్డ్ అజూర్ ఫైర్వాల్ మేనేజ్మెంట్ సబ్నెట్. ఫోర్స్ టనలింగ్ కోసం అయితే నాకు ఇంకొకటి సబ్నెట్ కావాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇదేది ఎనేబుల్ ఫోర్స్ టనలింగ్ మేనేజ్ నిక్. ఇది మీరు ఈ చెక్ బాక్స్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇది తీసేయండి. ఇది తీసేస్తే వెళ్ళిపోతుంది. ఇదేది ఫోర్స్ టనలింగ్ కోసం, ఫైర్ వాల్స్లోనే ఫోర్స్ టనలింగ్ కోసం కూడా కావాలనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ వన్ ఫోర్స్ టనలింగ్ సబ్నెట్ టు డెడికేట్ హియర్. నాకు అది అవసరం లేదు, రైట్. కాబట్టి నేను అది అన్చెక్ చేశాను, వెళ్ళిపోయింది. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న ఐపీ అడ్రస్ కూడా పోయిందా. ఐ డూ వన్ థింగ్, మళ్ళీ ఒకసారి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది, రైట్. ఇక్కడ పెద్దగా ఆప్షన్స్ ఇంకేం ఉండవు. ఇవన్నీ ప్రాపర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీ సబ్స్క్రిప్షన్లో మీ రిసోర్స్ గ్రూప్ అండ్ ఫైర్ వాల్ నేమ్ అండ్ మీరు స్టాండర్డ్, ప్రీమియం, బేసిక్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మై సజెషన్ ఈజ్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు స్టాండర్డ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఈ ఫైర్ వాల్, యూజ్ ఎ ఫైర్ వాల్ పాలసీ టు మేనేజ్ దిస్ ఫైర్ వాల్. ఫైర్ వాల్ పాలసీని ఈ ఫైర్ వాల్ మేనేజ్ చేయడానికి ఒక ఫైర్ వాల్ పాలసీని క్రియేట్ చేసుకో. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫైర్ వాల్ పాలసీలో మీరు రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అనేది పెడతారు. ఆ తర్వాత ఒక ఎగ్జిస్టింగ్ నెట్వర్క్, దాంట్లో ఆ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ కంపల్సరీ మీరు ఫైర్ వాల్ కోసం ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకొని ఉండాలి. ఓకే. టనలింగ్ పర్పస్ అయితే ఎనేబుల్ ఫైర్ వాల్ మేనేజ్మెంట్ నిక్ అని చెప్పేసి కూడా మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. ఇది మనం ఏం చేయాలి తర్వాత, దీన్ని ట్యాగ్స్ అండ్ క్రియేట్. దీనికోసం మనకి ఎంత టైం పడుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది. దట్ ఈస్ వై ఐ విల్ పౌజ్ ద వీడియో. ఓకే, మై డిప్లాయ్మెంట్ గాట్ సక్సీడెడ్. ఇక్కడ చూద్దాం ఒకసారి దీనికి ఎంత టైం తీసుకున్నదో. 5 minutes 11 seconds టైం తీసుకున్నది. ఓకే, చెప్పాను కదా 5 minutes నుండి 10 minutes బిట్వీన్ ఆ రేంజ్లో మీకు డిప్లాయ్ అవుతుంది. రైట్. వన్స్ ఒకసారి ఇది డిప్లాయ్ అయిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఏమైనా ఇంకా ఉన్నాయా అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న ఫైర్ వాల్ ఏదైతే ఉందో దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకుందాం. దీనికోసం మీకు ఏది, ఒక ప్రైవేట్ ఐపీ. ఈ ప్రైవేట్ ఐపీ ఎక్కడిది, ఒక్క నిమిషం ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుంటే నేను అజూర్ ఫైర్ వాల్ కోసం ఒక సబ్నెట్ను క్రియేట్ చేసుకున్నా. ఎస్ ఆర్ నో. ఆ సబ్నెట్లో ఉండి ఒక ఐపీ అడ్రస్ను అది పిక్ చేసుకుంటుంది. వేర్ ఇట్ ఈస్ మై రఘువీర్ వీనెట్. రఘువీర్ వీనెట్లో సబ్నెట్స్ ఇక్కడ అజూర్ ఫైర్ వాల్ కోసం చూసారా, ఏది 200.64 ఈ రేంజ్లో ఉండి పికప్ చేసుకునింది. ఇక్కడ 200.68 అన్నది పికప్ చేసుకునింది. అండ్ దిస్ ఈజ్ మై ప్రైవేట్. అండ్ దీనికోసం ఒక పబ్లిక్ ఐపీ కూడా క్రియేట్ కావాలని చెప్పాను కదా. మనకు ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పబ్లిక్ ఐపీ అడ్రస్ మనం ఎక్కడ ఇవ్వాలి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. కాబట్టి నేను చూపిస్తున్నా దిస్ వన్. ఇది ఇంకొక డూప్లికేట్ సెషన్ తీసుకొని ఏం చేద్దామంటే పబ్లిక్ ఐపీని కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటా. వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై ఫైర్ వాల్. దిస్ ఈజ్ మై ఫైర్ వాల్లో, దిస్ ఈజ్ మై ఫైర్ వాల్. అండ్ ఇంకొకటి ఏది ఓపెన్ చేసుకుంటాను అంటే నా ఫైర్ వాల్స్లో పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి, అంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. రైట్, వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఇది నాకు అజూర్ వాడు ప్రొవైడ్ చేసింది ఈ ఐపీ అడ్రస్. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్, ఇది వచ్చేసి నాకు ఎవరు ప్రొవైడ్ చేశారు, ఇది మనమే ఒక సబ్నెట్ని డెడికేటెడ్గా క్రియేట్ చేసుకున్నాం. రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో చూస్తే, లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో ఇంకొక డూప్లికేట్ సెషన్ తీసుకుంటా. అవి రెండు దానికోసం ఓపెన్ చేసి పెట్టాను కదా, దట్ ఈస్ వై. ఇక్కడ నా ఫైర్ వాల్స్లో
ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఐపీ, పబ్లిక్ ఐపీ కాన్ఫిగరేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పబ్లిక్ ఐపీ కాన్ఫిగరేషన్ అండ్ స్కేలింగ్ ఆప్షన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ప్రీ స్కేలింగ్ డిఫాల్ట్ అవి. అండ్ ఫైర్ వాల్ మేనేజర్, ఇది ఫైర్ వాల్ మేనేజర్. అండ్ ఇక్కడ ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ ఏం లేవు, జస్ట్ క్రియేట్ అయిపోయినాయి. బట్ నాకు అసలైంది ఎక్కడ ఉంటుంది అంటే సినిమా అంతా ఈ ఫైర్ వాల్ పాలసీస్లో ఉంటుంది. నేను దీనికోసం ఒక ఫైర్ వాల్ పాలసీ క్రియేట్ చేసుకున్నా కదా, ఆ ఫైర్ వాల్ పాలసీలో ఉంటుంది. ఆ ఫైర్ వాల్ పాలసీలో డీనాట్ రూల్, అప్లికేషన్ రూల్, నెట్వర్క్ రూల్, ఈ మూడు నేను యాడ్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ అజూర్ ఫైర్ వాల్. ఇవి పాలసీస్లో నువ్వు ఏవైతే ఇస్తావో వాటిని బేస్ చేసుకొని క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇవన్నీ నా సబ్నెట్స్ అంటే ఏది బ్యాక్ అండ్ సబ్నెట్లో వాటికి అప్లై కావాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా, అంటే రౌట్ చేయాలి. ఆ రౌట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి? ఒక రౌట్ టేబుల్ను కాన్ఫిగర్ చేసుకోవాలి. రౌట్ టేబుల్, రౌట్ టేబుల్ కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను రౌట్ టేబుల్ను క్రియేట్ చేసుకోవాలి కదా నాన్న. ఏం చేయాలి? హోమ్లోకి వెళ్ళి క్రియేట్ రౌట్ టేబుల్, ROUT, రౌట్ టేబుల్. దిస్ వన్, రైట్. ఈ రౌట్ టేబుల్ ఏదైతే ఉందో దీంట్లో మాక్సిమం ఏమి ఉండవు, జస్ట్ ఒక రౌట్, దీనికి ఒక నేమ్ ఇవ్వడం, రఘువీర్ రౌట్ అని చెప్పేసి ఇస్తా. రఘువీర్ రౌట్. దెన్ వాట్ హ్యాపెన్? రఘువీర్ రౌట్ ఇన్ ది కరెంట్ రిసోర్స్ గ్రూప్. ఓకే, ఆల్రెడీ ఉందంట. ఐ విల్ డూ వన్ థింగ్, రఘువీర్ రౌట్ 1 అని చెప్పేసి దీనికి పేరు ఇద్దాం. అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్పేసి. ఎక్కడ మీరు క్రియేట్ చేస్తున్నారో అది కూడా లొకేషన్ కూడా మీకు తెలిసి ఉండాలి. రివ్యూ అండ్ క్రియేట్. రౌట్ టేబుల్ క్రియేట్ చేయడానికి పెద్ద టైం ఏం తీసుకోదు, ఎందుకంటే అక్కడ ఏం కాన్ఫిగర్ ప్రాపర్టీస్ ఏం లేవు, జస్ట్ సబ్స్క్రిప్షన్. ఓహోహో, ఐ డిడ్ ఎ మిస్టేక్, ఐ డిడ్ ఎ మిస్టేక్, ఐ డిడ్ ఎ మిస్టేక్. ఇది డిలీట్ చేస్తా. ఏం మిస్టేక్ చేశాను అంటే ఇక్కడ రౌట్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేద్దాం ఫస్ట్. మిస్టేక్ ఏం చేశానో ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఎక్కడ రిసోర్స్ గ్రూప్ నెట్వర్క్ వాచర్ అనే డిఫరెంట్ దాంట్లో క్రియేట్ చేశాను, అది మిస్టేక్ చేశాను. నాకు రిసోర్స్ గ్రూప్ ఏది? రఘువీర్ 700 కదా రిసోర్స్ గ్రూప్, అది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మార్కెట్ ప్లేస్, రౌట్ టేబుల్. అదే ఫాస్ట్గా చేద్దామంటే అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నేను రిసోర్స్ గ్రూప్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోలేదు. అది రఘువీర్ ఐఫన్ రౌట్ 1. డన్. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఎస్, ఇది క్రియేట్ అయిపోతుంది. డిప్లాయ్మెంట్ స్టార్ట్, సక్సీడ్ అవుతుంది. బట్ వన్స్ ఒకసారి నాకు రౌట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం. రౌట్ టేబుల్స్, రౌట్ టేబుల్స్లో ఈ రౌట్ టేబుల్లో ఏది? ఇది ఆల్రెడీ నేను డిలీట్ చేశాను కదా. స్టిల్ వై ఇట్ ఈస్ షోయింగ్ హియర్. రీఫ్రెష్, రీఫ్రెష్ బటన్. ఓకే, రైట్, ఇది ప్రీవియస్ అనుకుంటాను. ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంది రఘువీర్ ఐఫన్ రౌట్ 1 అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాను. అజూర్ 7, రఘువీర్ 700 కోర్స్లో రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేసుకున్నాను. రైట్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ నీకు రౌట్స్ అంటే దానికి రౌట్ ఎక్కడ నుండి రౌట్ కావాలి అని చెప్పేసి, అంటే మనం ఫిగర్లో చూపించిన దాని ప్రకారము. ఒకసారి అది కూడా ఓపెన్ చేస్తాను మీకు. అజూర్ డాక్యుమెంటేషన్, డాక్యుమెంటేషన్ హియర్, networking, where it is Azure firewall. Mm, um, mhm. Web application firewall create చేసిన. Firewall, Azure firewall, this one. What is Azure firewall? ఎస్, ఈ పిక్చర్ ఏదైతే చూస్తే మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఎక్కడ నుండి ఇస్తున్నానంటే ఇక్కడ నుండి నా ఫైర్ వాల్కి ఇస్తున్నాను. ఇక్కడ నా బయట ఏదైతే ఉందో ఇక్కడ నుండి నా ఫైర్ వాల్కు, ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఆ, ఆ సబ్నెట్స్ను యాడ్ చేసుకుంటాను. అంటే రెండు చేయాలి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి. ఫైర్ వాల్, ఫైర్ వాల్ మధ్యలో ఉంది. ఇప్పుడు రౌట్స్ నేను ఇక్కడ నుండి బయట నుండి ట్రాఫిక్ వచ్చేది ఇక్కడికి అండ్ ఇక్కడికి. బయట నుండి వచ్చే వాళ్ళని పర్టికులర్గా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉండదు, అందరినీ అలౌ చేస్తాం కదా. కాబట్టి 0.0.0.0/0 తీసుకుంటాం.
ఇప్పుడు నాకు సబ్నెట్స్ అసోసియేట్ చేయాలి. ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే ఈ సబ్నెట్స్లో నాకు ఉన్నాయి ఏవి నా విఎమ్స్, ఇవన్నీ ఏవి నా బ్యాక్ అండ్ సబ్నెట్ అనుకుందాం. ఆ బ్యాక్ అండ్ సబ్నెట్లో ఉన్న విఎమ్స్ అంటే బ్యాక్ అండ్ సబ్నెట్లో ఉన్న విఎమ్స్ అన్నింటినీ నేను ఇవ్వాలి అంటే బ్యాక్ అండ్ సబ్నెట్ను యాడ్ చేసేయాలి. ఏది అసోసియేట్ చేయాలి. అసోసియేట్ నీ వర్చువల్ నెట్వర్క్లో ఏ సబ్నెట్, బ్యాక్ అండ్ సబ్నెట్, నువ్వు ఏ సబ్నెట్ కావాలన్నా చేసుకోవచ్చు. నీ విఎమ్స్ ఏవైతే ఆ, కావాలి అనుకుంటావో ఆ విఎమ్స్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇక్కడ ఇస్తావు. ఈ బ్యాక్ అండ్ సబ్నెట్లో నేను విఎమ్స్ అనుకుంటున్నా కాబట్టి దాన్ని అసోసియేట్ చేసిన. రైట్, డన్. ఆల్రెడీ ఎగ్జిస్ట్, సేవ్డ్. ఓకే, రైట్. ఇక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత నా రౌట్స్లోకి వెళ్ళాను అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక రౌట్ను యాడ్ చేయాలి. దీనికి ఏమని ఇద్దాం? రౌట్ రఘువీర్ 1 అని చెప్పేసి ఇస్తున్నా. డెస్టినేషన్ టైప్ ఐపీ అడ్రసెస్ ఏమని చెప్పాను? అందరినీ అలౌ చేస్తానని చెప్పాను కదా, 0.0.0.0/0. ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే ఇక్కడ నుండి అందరినీ అలౌ చేస్తా. ఎక్కడికి? నా అజూర్ ఫైర్ వాల్క్. అజూర్ ఫైర్ వాల్ అనేది ఏది? వర్చువల్ అప్లయన్స్. ఆ వర్చువల్ అప్లయన్స్లో అజూర్ ఫైర్ వాల్కు ఒక ఏముంది నాకు? ఒక పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అని చెప్పేసి ఉన్నాయి కదా. అది ఏది ఇస్తాను నేను? పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అన్నది మనకు ఇక్కడ తెలిసి ఉండాలి. ఏది ఇస్తాం? ఎనీ గెస్? అజూర్ ఫైర్ వాల్ ప్రైవేట్ ఇస్తామా, పబ్లిక్ ఇస్తామా? ప్రైవేట్ ఇస్తాం. ఎందుకంటే నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దీనికి డెడికేటెడ్గా ఫైర్ వాల్ కోసము అది ఇస్తాను. వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై వర్చువల్ అప్లయన్స్. నేను ఇక్కడ ఫైర్ వాల్ కోసం ఏదైతే క్రియేట్ చేసుకున్నా, ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నా కదా, దిస్ ఈజ్ మై ఫైర్ వాల్, దిస్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ, దిస్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ. అండ్ నాకు ప్రైవేట్ ఐపీ కావాలి కదా, వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై ప్రైవేట్. ఈ ప్రైవేట్ ఐపీ నేను ఇస్తాను. ప్రైవేట్ ఐపీ ఎక్కడ? హియర్, డన్. ప్రైవేట్ ఐపీ. నెక్స్ట్ హాప్ అంటే ఏంటి అంటే, నెక్స్ట్ ఇమ్మీడియట్గా నువ్వు దేనికి టచ్ అవ్వాలి అనుకుంటున్నావు నీ రిక్వెస్ట్ ఏది? అలో ఆల్ ఇక్కడ నుండి నా ఫైర్ వాల్ ఐపీ అడ్రస్ నేను ఏదైతే డెడికేటెడ్గా క్రియేట్ చేశానో సబ్నెట్ దాన్ని ఇక్కడ ఇచ్చాను. రైట్, యాడ్ రూల్ సేవ్. ఈ రకంగా మీరు మల్టిపుల్ రూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వన్ రూల్, మల్టిపుల్ కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఒకటే కదా క్రియేట్ చేసింది కాబట్టి ఆ ఒకటి నేను ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి నాకు? ఇక్కడ రౌట్ టేబుల్స్లో సబ్నెట్స్ ఏది? నా రౌట్ టేబుల్లో సబ్నెట్స్ని అసోసియేట్ చేయడం అయిపోయింది. అండ్ రౌట్ టేబుల్లో ఎక్కడి నుండి ఎక్కడికి రావాలి అని అయిపోయింది. ఇప్పుడు నాకు మొత్తం సినిమా అంతా ఎక్కడ ఉంటుందంటే నా ఫైర్ వాల్ పాలసీస్లో ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ ఫైర్ వాల్ పాలసీ. ఈ ఫైర్ వాల్ పాలసీ కోసం నేను ఏం చేస్తాను? నా ఫైర్ వాల్లోకి వెళ్తా. ఫైర్ వాల్ పాలసీ వేర్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంది కదా ఫైర్ వాల్ పాలసీ. మీరు రిసోర్స్ గ్రూప్లో చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, రూల్స్ యాడ్ చేయడానికి అప్లికేషన్ రూల్ యాడ్ చేయాలనుకుంటున్నావా, నెట్వర్క్ రూల్ యాడ్ చేయాలనుకుంటున్నావా, డినాట్ రూల్ యాడ్ చేయాలనుకుంటున్నావా? అప్లికేషన్ రూల్. ఈ అప్లికేషన్ రూల్లో యాడ్ అప్లికేషన్ రూల్, దీనికి ఏమని పేరు ఇద్దాము? అప్లికేషన్ రూల్కు అప్లికేషన్ రూల్ అనే ఇద్దాం. అప్లికేషన్ రూల్, ఎస్, డన్. అప్లికేషన్ నెట్వర్క్ డినాట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రియారిటీ నెంబర్ 100. ఈ ప్రియారిటీ నెంబర్ అన్నింటికి సేమే ఇస్తాము, 3 రూల్స్కు. రైట్, దీన్ని అలో చేయాలనుకుంటున్నావా, డినే చేయాలనుకుంటున్నావా? రైట్, నేను అలో చేయాలి అనుకుంటున్నా. అండ్ ఇదేది? అప్లికేషన్ రూల్. ఇవన్నీ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది దేనికోసము? నా దేనికోసం? మైక్రోసాఫ్ట్ అంటే ఇదేది? డొమైన్ దాని ఇదేది? www.microsoft.com అనే దానికోసం. కాబట్టి నేను అలో మైక్రోసాఫ్ట్ అని పెట్టుకుంటాను. ఇక్కడ అలో మైక్రోసాఫ్ట్ అనే కాదు, మీరు ఒకవేళ గూగుల్ అనుకుంటే గూగుల్, మీకు ఏదైనా వెబ్సైట్ ఉందంటే అదైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏది? నీ మిడ్ ఏది? నీ బ్యాక్ అండ్ సబ్నెట్లో ఉన్న మిషన్కు అసైన్ అయిన ఐపీ అడ్రస్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. నా బ్యాక్ అండ్ మిషన్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ మై బ్యాక్ అండ్ మిషన్, రైట్. ఈ బ్యాక్ అండ్ మిషన్లో నాకు అసైన్ అయిన ఐపీ అడ్రస్ కనెక్ట్ అని కొడితే ఇక్కడ కాపీ చేసుకోవడానికి నాకు ఆప్షన్ వస్తుంది. దిస్ ఈజ్ మై బ్యాక్ అండ్ మిషన్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ 200.132. దాన్ని ఎక్కడ వేయాలి? ఇక్కడ సోర్స్. ఓకే, అండ్ ఇదేది? హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ వీటిని. అండ్ ఇక్కడ ఏది? ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఏది? ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ www. మైక్రో, ఒక్క నిమిషం, ఫస్ట్ స్టార్ ఇవ్వాలి. అలో ఆల్ అన్నట్లు స్టార్ డాట్ మైక్రోసాఫ్ట్.కామ్. స్పెల్లింగ్ కరెక్టే ఉందా? మైక్రోసాఫ్ట్.కామ్. రైట్, ఈ రూల్ని యాడ్ చేస్తున్నా. ఏది?
192.160.200.132 అన్నది హెచ్టిటిపిఎస్కు, అండ్ డెస్టినేషన్ వచ్చేసి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అది స్టార్ మైక్రోసాఫ్ట్.com అన్నది. ఈ రూల్ను సేవ్ చేస్తున్నాను. ఈ రూల్ను నీకు ఇక్కడ వెంటనే మీరు చూసుకుంటే నెట్వర్క్ రూల్స్లో ఇక్కడ రిఫ్రెష్ బటన్ మనకు లేదు కాబట్టి నెట్వర్క్ రూల్స్లోకి వెళ్దాం, మళ్ళీ కిందకు వద్దాం. అప్లికేషన్ రూల్స్లో ఇక్కడ రూల్ యాడ్ అవుతుంది, బట్ డిప్లాయ్మెంట్ అనేది స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. కాబట్టి ఈ డిప్లాయ్మెంట్ సక్సీడ్ అయిన తర్వాతనే మీకు ఇంకొక రూల్ యాడ్ చేస్తే వర్క్ అవుతుంది. ఇది ఇది యాడ్ చేయకుండా మీరు డైరెక్ట్గా, అంటే ఇది సక్సీడ్ కాకముందే ఇంకొక నెట్వర్క్ రూల్ యాడ్ చేసుకుంటే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది, అంటే ఫెయిల్ అవుతుంది. ఏది ఆ రూల్ని యాడ్ చేయడం. ఒక రూల్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొక రూల్ అనేది మీకు యాడ్ అవుతుంది, రైట్? ఆ రకంగా మీరు చేసుకోవాలి. అండ్ మీన్ వైల్ దానికి ఒక 2 minutes పడుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మనకు డెడికేటెడ్ సెషన్స్ ఎవ్రీ మంత్ 15th అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్కు డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి. క్లౌడ్ అండ్ నేను మల్టీ క్లౌడ్ చెప్తాను, అండ్ నెట్వర్క్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కూడా చెప్తాను. కమింగ్ సెషన్స్లో మనం డెవాప్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను, అండ్ కాఫ్కా కూడా చెప్తా. అండ్ ఇవన్నీ ఎవరికి యూజ్ అవుతాయి అంటే సైబర్ సెక్యూరిటీకి కానీ, క్లౌడ్ అడ్మిన్స్కి కానీ, నెట్వర్క్ అడ్మిన్స్కి కానీ, డెవాప్స్ ఇంజనీర్కి కానీ, లేకపోతే క్లౌడ్ మీ ఎన్విరాన్మెంట్లో క్లౌడ్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అయ్యే నాలెడ్జే. ఓకే, దీనికి అంత కోడింగ్ ఏం అవసరం లేదు సార్, నాకు బ్యాక్గ్రౌండ్ నాకు ఏమి రాదు, నాకు సెట్ అవుతుందా అంటే ఎస్, నీకు ఏమి రాదు అనుకుని నేను స్టార్ట్ చేస్తాను క్లాసెస్. ఓకే, అవి ఫీ స్ట్రక్చర్ కావాలంటే నాకు కాంటాక్ట్ అయ్యారు అంటే నేను ఒక వీడియో షేర్ చేస్తాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసిన దాన్ని మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకు ఒక గ్రూప్ ఉన్నారు, 5 to 10 members అలా గ్రూప్ ఉన్నారు అంటే యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ ఆల్సో. అండ్ మన సబ్స్క్రైబర్స్కి అయితే అట్లీస్ట్ ఒక 20 or 25 వీడియోస్కు కామెంట్స్ పెట్టి అండ్ లైక్స్ కొట్టారు అంటే వాళ్ళకు 10% నుండి 30% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మనది ఇంకా డిప్లాయ్మెంట్లోనే ఉంది కదా, చూద్దాం. కమౌన్, డిప్లాయ్ కామ్మా తొందరగా, అయిపోతుంది, ఇంకా ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇది బీటెక్ వాళ్ళకు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు, ఫ్రెషర్స్కు అందరికీ వర్క్ అవుతుంది. స్పెసిఫిక్గా ఒకరికి అని అలాంటిది ఏం లేదు. నా వెడేస్ క్లౌడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది మీకు కూడా తెలుసు. ప్రతి ఇయర్ ల్యాక్స్లో బీటెక్ స్టూడెంట్స్ బయటకు వస్తుంటే మీకు జాబ్ ఎందుకు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఏమైనా అడిషనల్గా స్పెషల్ స్కిల్స్ ఉంటేనే అవి వర్కౌట్ అవుతాయి. ఆ స్కిల్స్ కోసం కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వాలి మీరు. నన్నే అని కాదు, ఏదో ఒకటి చేయండి. ఇంకొకటి, ఇక్కడ నేను యూట్యూబ్లో ఒక 30% నుండి 40% వరకు మీకు అప్లోడ్ చేస్తున్న వీడియోస్, బట్ మీకు ఆ సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, సెకండ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు స్ట్రక్ అయ్యారంటే మీకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాబట్టి కొద్దిగా చూడండి. నెట్వర్క్ రూల్, అప్లికేషన్ రూల్, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ఇన్. ఓకే, అది ఇంకా డిప్లాయ్ అయిపోతుంది కాబట్టి నేను అది డిప్లాయ్మెంట్ అయిపోయే లోపల నేను ఇక్కడ ఇంకొక రూల్ని యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేయను, జస్ట్ అన్ని ఫిల్ చేసుకొని పెట్టుకుంటా. ఇదేది నా నెట్వర్క్ రూల్ కదా, నెట్వర్క్ రూల్. ఇది నెట్వర్క్, మనం నెట్వర్కే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దానికి ఎంత 100 ఇచ్చాను కదా, సేమ్ 100. మీరు ఈ రూల్ను అలో చేయాలా, డినే చేయాలా? అలో కావాలి కాబట్టి అలో. అండ్ రూల్ కలెక్షన్ గ్రూప్ ఎక్కడ, డిఫాల్ట్ నెట్వర్క్ రూల్. ఇదేది డిఎన్ఎస్ కోసం కాబట్టి డిఎన్ఎస్ అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ సేమ్ ఏది మన ఇక్కడ ఏది నా విఎంకి ఏదైతే ఉందో ప్రైవేట్ ఐపీ అదే మనం ఇవ్వాలి. ఎస్, డన్. ఇక్కడ స్టార్ అనే ఆప్షన్ కూడా ఉంది. స్టార్ అనే ఆప్షన్ ఇచ్చినారు అంటే ఏమవుతుందంటే ఆ మిడ్లో ఉన్న మొత్తం మొత్తం విఎమ్స్ అన్నింటికి నాకు వర్కౌట్ అవుతుంది అని. అండ్ ప్రోటోకాల్ టైప్ వచ్చేసి యూడిపి, దానికి ప్రోటోకాల్ నెంబర్ ఎంత 53. మీరు యూడిపి నెంబర్ ఎంత అని గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది లైక్ దిస్. గూగుల్లో యూడిపి పోర్ట్ నెంబర్ ఎంత 53, ఈ రకంగా మనకు తెలియకపోయినా ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. యూడిపి 53. అండ్ డెస్టినేషన్ టైప్ వచ్చేసి ఐపీ అడ్రస్. అండ్ ఇక్కడ ఐపీ అడ్రస్ ఏవి నాకు డిఎన్ఎస్వి, వాటి ఐపీ అడ్రస్ తెలిసి ఉండాలి. నేను ఇక్కడ డమ్మీ వాల్యూస్ 209.244.0.3 అండ్ ఇంకొకటి ఏది 209.244.0.4, ఈ రెండు ఇచ్చాను. ఇవి నా డిఎన్ఎస్, మైక్రోసాఫ్ట్ డిఎన్ఎస్వి
ఐపీ అడ్రసెస్. ఇది ఇంకా ఎందుకు, ఇది అయిన తర్వాత జస్ట్ యాడ్ కొడదాం అంతే. ఓకే, ఇది మళ్ళీ అంత లోపల మనం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది డిఎన్ఎస్కి సంబంధించింది. వాటికి సంబంధించిన డిఎన్ఎస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో డెస్టినేషన్లో వాటి ఐపీ అడ్రస్ ఇచ్చాను. అండ్ పోర్ట్ వచ్చేసి యూడిపి పోర్ట్ నెంబర్ వచ్చేసి 53. అండ్ దిస్ ఈజ్ మై మిడ్ మిడ్ సబ్నెట్ విఎం. అది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి, మీరు మిడ్ కాకుండా బ్యాక్ అండ్ సబ్నెట్ విఎం. రైట్, ఇక్కడ సక్సెస్ఫుల్లీ అయ్యింది. ఇది సక్సెస్ అయిన తర్వాతనే ఇంకొక రూల్ను మీరు యాడ్ చేసుకోవాలి. లేకపోతే మీరు యాడ్ చేసినా కూడా అది ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ వై నేను అంతసేపు వెయిట్ చేశాను. ఇంకో రూల్ యాడ్ అవుతుంది కదా, మనం ఇది సక్సెస్ అయిన తర్వాతనే మళ్ళీ డీనాట్ రూల్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక 2 or 3 minutes పడుతుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పౌజ్ ద వీడియో. ఓకే, నాకు ఈ రూల్ కూడా సక్సీడ్ అయిపోయింది. అండ్ ఇంకొక రూల్ ఏమి యాడ్ చేసుకోవాలి, డీనాట్ రూల్. డీనాట్ రూల్ అనేది దేనికోసము అంటే, మీరు రిమోట్ డెస్క్టాప్ అంటే మీ లోకల్ సిస్టమ్, ఇప్పుడు మీరు ఏదైతే విండోస్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో ఆ విండోస్లో మీకు ఆర్డిపి ఫైల్ ఉంటుంది కదా, ఆర్డిపి మీరు డౌన్లోడ్ చేసుకోకపోయినా మైక్రోసాఫ్ట్ వాడు ప్రొవైడ్ చేస్తాడు కదా మీ విండోస్ మిషన్కు ఆర్డిపి. అక్కడ నుండి కనెక్ట్ అవ్వడానికి అంటే రిమోట్ డెస్క్టాప్ సెషన్స్ ఏవైనా కూడా నీకు కనెక్ట్ కావడానికి నువ్వు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్. దీనికి డీనాట్ రూల్ అని పేరు పెడదాము. అండ్ లైక్ 100. ఓకే, వేర్ ఇట్ ఈస్ డీనాట్. ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఇంపార్టెంట్. అలో ఆర్డిపి అని చెప్పేసి పెడుతున్నా. అండ్ ఎవరైనా కూడా అలో కావచ్చు. అంటే నేనేమి ఇవ్వాలి, స్టార్ ఇవ్వాలి. ఓకే, పర్టికులర్గా నాకు ఏది మిడ్ మిషన్స్ మాత్రమే ఇవ్వాలనుకున్నా అదైనా ఇవ్వచ్చు, లేకపోతే అందరికీ కావాలి అనుకుంటే ఇది. నాకు ఏ ట్రాఫిక్, టీసీపీకి ఎంత, ఆర్డిపి కోసము 3389 కదా, 3389 పోర్ట్ నెంబర్. అండ్ ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏది, డెస్టినేషన్ ఫైర్ వాల్ ఐపీ అని చెప్పేసి అంటున్నాడు. ఫైర్ వాల్ కోసం మీరు ఒక పబ్లిక్ ఐపీని క్రియేట్ చేసుకున్నారు కదా, వేర్ ఇట్ ఈస్ దిస్ వన్. ప్రైవేట్ కాదు, పబ్లిక్ ఐపీ. అజూర్ వాడు మనకు ప్రొవైడ్ చేసిన ప్రైవేట్ ఐపీ, దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఐపీ అడ్రస్, ఇక్కడ ట్రాన్స్లేటెడ్ ఐపీ అడ్రస్ అనేది ఏది అంటే మీ విఎం, మీ విఎంది ఏదైతే ఉందో దిస్ వన్, ఒకటి సోర్స్ ఒకటి డెస్టినేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. పోర్ట్ ఏది, సేమ్ 3389. రైట్, ఈ రూల్ను కూడా మనం యాడ్ చేయాలి. ఓకే, ఈ రకంగా మనము రూల్స్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫైర్ వాల్ పాలసీ, ఇక్కడ మనకి ఏది అప్లికేషన్ రూల్ ఒకటి యాడ్ చేసుకున్నాను, అండ్ నెట్వర్క్ రూల్ ఒకటి యాడ్ చేసుకున్నాను, అండ్ డీనాట్ రూల్ కూడా ఒకటి యాడ్ చేసుకున్నాను. అది లోడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ డిప్లాయ్మెంట్ స్టేట్. ఆ రూల్ యాడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 4 minutes టైం తీసుకుంటుంది. మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే, ఈ నాకు మిడ్ విఎంలో నేను ఏం చేశాను, ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చాను కదా, దీనితో పాటు నేను ఏమి ఇవ్వాల్సి ఉంటుంది అంటే, దీనికి ఏదైతే కనెక్ట్ అయ్యి ఉంటుందో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఏదైతే కనెక్ట్ అయ్యి ఉంటుందో ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు నేను ఏం చేయాలి, ఆ డిఎన్ఎస్ సర్వర్ ఏవైతే ఉన్నాయో ఐపీ అడ్రస్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఎక్కడ ఇవ్వాలి, నేను ఫస్ట్ దిస్ ఈజ్ మై విఎం, మిడ్ విఎం, దిస్ ఈజ్ మై మిడ్ విఎం. ఇక్కడ నెట్వర్కింగ్లోకి వెళ్ళినానంటే నేను ఇంటర్ఫేస్ కార్డు చూసుకోవచ్చు. వేర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై ఇంటర్ఫేస్ కార్డ్. ఈ ఇంటర్ఫేస్ కార్డులో ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్ కాకుండా డిఎన్ఎస్ సర్వర్స్ అని చెప్పేసి ఉంది చూడండి. ఈ డిఎన్ఎస్ సర్వర్స్లో నేను ఎంట్రీ ఇవ్వాలి. ఇక్కడ ఇది ఏమంటున్నాడు, ఇన్హెరిట్ ఫ్రమ్ వర్చువల్ నెట్వర్క్. అది కాకుండా నాకు కస్టమ్వి నేను ఏమి ఇచ్చాను, డిఎన్ఎస్ సర్వర్వి 209. ఎక్కడ, ఇక్కడ చూడండి, వేర్ ఇట్ ఈస్ నెట్వర్క్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ ఇవి ఇచ్చాను కదా, 209 డాట్ ఇవి. నేను ఇవి కాపీ చేసుకుంటాను. నేను కాపీ చేసుకొని ఎక్కడ వెళ్దాం, నా విఎం ఒకటి, దిస్ వన్, అండ్ ఇంకొకటి, ఇవి డమ్మీవి తీసుకుంటున్నాము. ఓకే, రైట్, దిస్ వన్, ఇవి రైట్. వీటిని సేవ్ చేసుకోవాలి. ఎందుకు, డిఎన్ఎస్ రికార్డ్స్ దీంట్లో ఉండాలి కాబట్టి, డిఎన్ఎస్ సర్వర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా ఇంటర్ఫేస్ కార్డుకి తెలిసి ఉండాలి. ఇవి చేసిన తర్వాత మాకు ఇక్కడ డిప్లాయ్మెంట్ సక్సీడ్ అయిందా, ఇది సక్సీడ్ అయిన తర్వాత నా లోకల్లో ఇప్పుడు నేనేది ఇక్కడ నుండి నా పబ్లిక్ విఎంకు కనెక్ట్ అయ్యి అక్కడ నుండి ప్రైవేట్ విఎం కనెక్ట్ అయ్యి నేనేం చేయట్లేదు ఇప్పుడు ఆపరేషన్. డైరెక్ట్గా నేను ప్రైవేట్ విఎంకి కనెక్ట్ అవుతాను. దేని త్రూ, నా ఫైర్ వాల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ని తీసుకొని, ఫైర్ వాల్ పబ్లిక్ ఐపీ కదా, దీన్ని బేస్ చేసుకొని
కనెక్ట్ అవుతాను, ఒకసారి చూద్దాం కనెక్ట్ అవ్వగలుగుతానా లేదా. నార్మల్గా అయితే కనెక్ట్ అవ్వలేదు, మీరు రూల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కనెక్ట్ కావచ్చు. వాట్ ఐ విల్ డూ, నా ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్, దిస్ వన్ కనెక్ట్. ఇది రాకపోవడానికి రీజన్ ఏది అంటే ఈ రూల్ ఇంకా ఆర్డిపికి సంబంధించిన అంటే రిమోట్ డెస్క్టాప్కి సంబంధించిన ఈ రూల్ ఇక్కడ ఇంకా యాడ్ కాలేదు కాబట్టి మేబీ ఇట్ ఈస్ టేకింగ్ టైం. బట్ వన్స్ ఒకసారి అది సక్సీడ్ అయిన తర్వాత మనం చూద్దాం. అది సక్సీడ్ అయిన తర్వాత చూస్తే 100% ఇట్ విల్ వర్క్. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్, దిస్ వన్ 209 కనెక్ట్. జస్ట్ ఊరికే కొడుతున్నా కనెక్ట్ అని చెప్పేసి, అంతే, ఏం లేదు. నాకు ఇక్కడ రూల్ యాడ్ అయితేనే నాకు ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కమాన్, కమాన్ మైక్రోసాఫ్ట్, కమాన్ అజూర్. నో, నో, నో. ఈ రూల్ ఎంతసేపు పడుతుంది, మనం ఎప్పుడు చేస్తాం. ఒక్కసారి వీడియో చూస్తే మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ చూడండి. ఒకసారి చూస్తూ ప్రాక్టీస్ చేయండి, తర్వాత చూడకుండా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. అంటే పబ్లిక్ ఐపీస్, ప్రైవేట్ ఐపీస్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. ఆర్డిపి అగైన్, ఆర్డిపి 4.224. ఇదేది నా అజూర్ ఫైర్ వాల్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇది ఎవడిచ్చాడు నాకు అట్ ది టైమ్ ఆఫ్ క్రియేషన్? మైక్రోసాఫ్ట్ వాడు, అజూర్ వాడు. దీస్ ఆర్ చార్జబుల్. ఎస్, ఇది సక్సీడ్ అయింది కదా, ఇప్పుడు చూద్దాం కనెక్ట్ అవుతుందా లేదా. కమాన్, కమాన్, కమాన్. ఇప్పుడు కావాలి, కాకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, అవుతుంది. ఓకే, రాలేదు. ఐ విల్ డూ వన్ థింగ్, జస్ట్ ఇక్కడికి వెళ్దాం, రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. నా ఫైర్ వాల్ పాలసీస్లో ఇవన్నీ యాడ్ అయ్యాయా లేదా. దగ్గర ఫైర్ వాల్, నాట్ దిస్ వన్. ఫైర్ వాల్ పాలసీ, ఫైర్ వాల్ పాలసీస్లో, పాలసీస్లో ఫైర్ వాల్ పాలసీస్లో రూల్స్లో రూల్ కలెక్షన్లో చూసినామంటే మనకు అన్ని రూల్స్ ఇక్కడ కనిపిస్తాయి. డన్, డన్, డన్. ఓకే, డిఫాల్ట్ రూల్ కూడా ఉంది. అగైన్ ఐ విల్ డూ కనెక్ట్. ఎంతసేపు టైం తీసుకుంటావమ్మా, ఎంతసేపు టైం తీసుకుంటావు. నేను ఇంతకు ఫైర్ వాల్ ప్రాపర్గానే తీసుకున్నానా. నాట్ దిస్ వన్, పబ్లిక్ ఐపీ రిమోట్ డెస్క్టాప్, పేస్ట్. Remote access to server not enabled. Remote computer is turned off. ఓకే, ఓకే. వాట్ ఐ నీడ్ టు డూ, నేను ఒకసారి ఈ విఎం ఏదైతే ఉందో మిడ్టర్ విఎంను ఒకసారి, ఏది, వేర్ ఇట్ ఈస్, వర్చువల్ మిషన్స్లో నా మిడ్ టైర్ విఎం ఏం చేయాలి అంటే ఒకసారి రీబూట్ చేయాలి. ఎందుకంటే కాన్ఫిగర్ అది చేసుకుంటుంది కాబట్టి రీబూట్. ఎందుకంటే డిఎన్ఎస్ సర్వర్స్ నేను యాడ్ చేశాను కదా, యాడ్ చేసిన తర్వాత ఒకసారి రీబూట్ చేస్తే ఆ మిషన్ అప్పుడు వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. మై బ్యాడ్. ఓకే, ఒకసారి ఆ విఎంను రీబూట్ చేద్దాం. స్టార్ట్ అయింది, ఆ విఎం స్టార్ట్ అవుతుంది. రీస్టార్టింగ్ ద వర్చువల్ మిషన్. ఎందుకంటే నేను దాంట్లో డిఎన్ఎస్ ఆపరేషన్స్ ఏదో ఆపరేషన్ చేశాను కదా, దట్ ఈస్ వై.
వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం. రీస్టార్టింగ్ వర్చువల్ మెషిన్. ఎస్, చూసారా? నా వర్చువల్ మిషన్ రీస్టార్ట్ చేస్తేనే ఇది వర్క్ అవుతుంది, ఎందుకంటే దానిలో ఏదో కాన్ఫిగరేషన్ జరిగింది కదా, నేను చేంజెస్ చేశాను. రైట్, నేను ఏమి ఇచ్చాను? యూజర్ నేమ్ రఘువీర్, డన్. దిస్ ఇస్ మై పాస్వర్డ్. ఓకే, డన్. ఈ రకంగా నేను ఇప్పుడు ఇంకా నాకు ఇంకా ఇదేది రిమోట్ సెషన్ జరిగిందని ఎండెడ్. నేను అది పూర్తిగా లాంచ్ కాకముందే నేను ట్రై చేస్తున్నాను. దట్ ఈస్ వై ఎర్రర్ త్రో చేస్తుంది, అంతేగాని ఏం లేదు. మీకు టైం ఉంటుంది కాబట్టి మీరు స్లోగా చేసుకోండి. వేర్ ఇట్ ఈస్. దీనికంతా ప్రాసెస్ ఒక 5 minutes 10 minutes పడుతుంది. నేనేమంటే ఇక్కడ ఫాస్ట్గా చేద్దామనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ వరకు వచ్చిందంటే మీకు కనెక్ట్ అయినట్టే. ఓకే, ఇప్పుడు నేను దేని నుండి కనెక్ట్ అవుతున్నాను? నా ఫైర్ వాల్ నుండి కనెక్ట్ అవుతున్నా. నా పబ్లిక్ విఎం నుండి ప్రైవేట్ విఎంకి ఎంటర్ కావట్లేదు. నా ప్రైవేట్ విఎంకు డైరెక్ట్గా ఎట్లా నా ఫైర్ వాల్ త్రూ ఎంటర్ అవుతున్నా. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏవేవి ఓపెన్ కావాలి, ఏవేవి ఓపెన్ కాకూడదు అని చెప్పేసి గూగుల్ చేయండి. www.google.com అని చేయండి, మీకు వర్క్ కాదు. మైక్రోసాఫ్ట్.com అని చెప్పండి, అక్కడ నుండి రిప్లై వస్తుంది. బట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒకసారి మీరు నార్మల్గా పబ్లిక్ విఎం నుండి ప్రైవేట్ విఎం కనెక్ట్ అయ్యి అక్కడ ఎడ్జ్లో గూగుల్ని ఒకసారి సెర్చ్ చేయండి, అక్కడ వస్తుంది. ఇక్కడ రాదు, ఎందుకంటే మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కాబట్టి. రైట్, దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ రెక్టిఫై దోస్. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, అది ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అట్ లాస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? మొత్తం ఓవరాల్గా నా రిసోర్స్ గ్రూప్ ఏదైతే ఉందో, వేర్ ఇట్ ఈస్ మై రిసోర్స్ గ్రూప్, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళినామంటే నా రిసోర్స్ గ్రూప్ దొరుకుతుంది. ఐ సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఇన్ని క్రియేట్ అయినాయి, ఇవన్నీ డిలీట్ చేయాలి. ఒక్కొక్క దాన్ని డిలీట్ చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు యు గో విత్ దిస్ ఆప్షన్, రఘువీర్ 700. రైట్, డిలీట్ అయిపోయింది. ఇది డిలీట్ అయిపోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.